హలో గాయ్స్, నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు పూజా వ్లాగ్స్ బీజేఆర్. సో మా ఫ్రెండ్ బర్త్డే అయితే వచ్చిందనమాట. ఆయన బర్త్డే గిఫ్ట్గా చాక్లెట్ ఇద్దాం అనుకుంటున్నాం. ఎప్పటి నుంచో కునాఫా చాక్లెట్ కావాలి అన్నాడు. సో కునాఫా చాక్లెట్ ఆయన కోసం ఫస్ట్ టైం చేసినాను, మంచిగా వచ్చిందనమాట. మనకైతే వైట్ మిల్క్ డార్క్ చాక్లెట్ కాంపోనెంట్స్ అయితే కావాలి. ఫస్ట్ వైట్ మెల్ట్ వేసుకొని స్ప్రెడ్ చేసిన నార్మల్ డిజైన్ కోసం అని. అండ్ మిల్క్ అండ్ డార్క్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనమైతే మెల్ట్ చేసుకోవాలి. మంచిగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మెల్ట్ చేసుకోవాలి. అండ్ పిస్తాస్ అయితే మొత్తం మంచిగా లైక్ పౌడర్ లాగా చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనము కరిగించుకున్న డార్క్ అండ్ మిల్క్ చాక్లెట్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాం కదా, అది మెల్ట్ చేసింది కొంచెం దాన్ని మౌల్డ్ వేసి ఈక్వల్గా అన్ని ఎడ్జెస్కి వచ్చేటట్టు స్ప్రెడ్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టండి. ఈ లోపు మనమైతే అది సేమియా చేస్తారు కదా, బ్రౌన్ సేమియా లాంటిది, కొంచెం సన్నగా కీర్లో వాడతారు రంజాన్ టైంలో, అట్లాంటిది. అండ్ పిస్తా పౌడర్ మనం చేసుకుంది. పిస్తా పౌడర్ ఎంత వేస్తే అంత టేస్ట్ అనమాట. ఇంకా నేను కండల్స్ మిల్క్ అయితే వేసినాను, అవి వేసి లోపల మిక్చర్ అయితే రెడీ చేసేసినాం. అండ్ డ్రై ఫ్రూట్స్ వేసి మళ్ళీ దానిపైనకి వెళ్ళి చాక్లెట్ అయితే స్ప్రెడ్ చేసేసిన. ఆఫ్టర్ కొంచెం సేపు పెట్టాలి ఫ్రిడ్జ్లో గట్టిగా అయ్యేంతవరకు. తర్వాతకి డీమౌల్డ్ వేసుకోవాలి, అంతే. కొంచెం షేప్ అట్టి ఇటు అయితే మనం కొంచెం దాన్ని తీసేసుకోవచ్చు, ఎక్స్ట్రాస్ వస్తాయి అనమాట. ఇంతే. కునాఫా చాక్లెట్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.